జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని ఏ రూపముగా ఏ విధముగా ధ్యానిస్తే ఆ తల్లి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము మనకు లభిస్తుందో తెలియజేసి దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 46వ భాగము. సర్వావగుణవర్జిత జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి నిరాకార నిర్గుణ స్వరూపిణి. ఆ తల్లి గుణాతీత, అమానవమైన గుణములు అవగుణములు. అటువంటి అన్ని అవగుణములచే వర్జింపబడినది పరమేశ్వరి. సత్వ రజస్తమో గుణములన్నీ కూడా అవగుణములే. వీటన్నిటినీ మించి శుద్ధ సత్వ స్థితి రూపమైనది ఆదిపరాశక్తి లలితాంబిక. ఈ సమస్త విశ్వములో ఉన్న చరాచర జీవులలో త్రిగుణముల రూపముగా అనగా వ్యష్టి రూపములలో కామ క్రోధాదులు మొదలైన అంతఃకరణ రూపముగా జగన్మాత కొలువై ఉన్నప్పటికీ వాటి యొక్క ధర్మములచే ఆ తల్లి సంబద్ధ కాదు, అనగా అవగుణములచే వర్జింపబడినది కనుక శ్రీ లలితా త్రిశతి స్తోత్రము జగన్మాతను సర్వావగుణవర్జిత అనే నామముచే కీర్తించింది. ఒక ఘటములో అనగా కుండలో కనిపించే సూర్యునికి, అదే విధముగా ఒక వరలో ఉన్న ఖడ్గమునకు ఆ ఘటము వరలతో ఎటువంటి సంబంధము ఉండదో, ఈ సమస్త విశ్వములో జీవులలో త్రిగుణ స్వరూపముగా నెలకొని ఉన్న తల్లికి ఆ గుణములతో ఎటువంటి సంబంధము ఉండదు. కఠోపనిషత్తు జగన్మాత లలితాంబికను సూర్యో యథా సర్వలోకస్య చక్షుః సలిప్యతే చాక్షుషేర్బాహ్యరూపైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. అనగా ఈ సమస్త జగత్తునకు చక్షువు అనగా నేత్రములైన సూర్యునకు సమస్త జీవుల యొక్క బాహ్య చక్షువులు వాటి యొక్క నేత్ర దోషములచే ఎటువంటి సంబంధము లేనట్లు ఏకరూపమై సర్వభూతములలో అంతరాత్మగా స్థితురాలై ఉన్న జగదీశ్వరికి బాహ్యములైన లోక సంబంధమైన సుఖ దుఃఖములచే ఎటువంటి సంబంధము ఉండదు. అనగా వ్యక్తుల యొక్క సూక్ష్మ శరీరములందు ఆరోపింపబడిన అంతఃకరణ ధర్మములచే వర్జిత అయినది. అట్టి ఉత్తమ అధమ గుణముల స్పర్శ ఏమాత్రము లేనిది కనుక పరమేశ్వరి సర్వావగుణవర్జిత అని శ్రీ లలితా స్తోత్రము వివరించుచున్నది. సర్వారుణ ఆదిపరాశక్తి అయిన లలితాంబిక సర్వ అవయవములందు అరుణవర్ణముతో ప్రకాశించున్నది. ఆ తల్లి తన అరుణవర్ణముతో భక్తుల హృదయమును రంజింపజేయునది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి నిర్గుణ నిరాకార స్వరూపిణి. నిరాకార రూపిణిగా ఆ తల్లిని ధ్యానించాలంటే ఆ తల్లి యొక్క అరుణవర్ణమునే రెండు కనుబొమల నడుమ ఆజ్ఞాచక్రములో అరుణవర్ణ రూపిణిగా పరమేశ్వరిని ధ్యానించాలి. ఎప్పుడైతే ధ్యానములో పరమేశ్వరి యొక్క అరుణవర్ణము దర్శనమవుతుందో అప్పుడు జగన్మాత యొక్క మహాద్భుతమైన దర్శనము మనకు లభించినట్లే. ఈ రూపమునే పరమేశ్వరి యొక్క సగుణ రూపముగా శ్రీ లలితా సహస్రనామ ధ్యాన శ్లోకము ఈ విధముగా వివరించింది. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం.
సింధూరముతో కూడిన అరుణవర్ణముతో శోభిస్తున్న విగ్రహము కలిగినది. 3 నేత్రములు కలిగినది. మాణిక్యములు కెంపులతో కూడి ఎర్రగా ప్రకాశించే కిరీటము కలిగినది. శిరస్సున చంద్రఖండమును ధరించినది. హస్తములలో ఎర్రని రంగుల పుష్పములను ధరించినది. అరుణవర్ణముతో కూడిన తన పాదములను ఎర్రటి మణులతో కూడిన మణిపీఠముపై ఉంచునది అయిన తల్లిని ధ్యానించుచున్నాను. శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము సర్వారుణ అని కీర్తించిన నామమును మరొక ధ్యాన శ్లోకము ఈ విధముగా వివరించింది. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణివాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఎర్రని కెంపులతో కూడిన కిరీటము, ఎర్రని జాతిరత్నములతో శోభిస్తున్న కర్ణాభరణములు, నాసాభరణమునకు ఎర్రటి కెంపు, హస్తములకు ఎర్రని గాజులు, కటిభాగమునకు ఎర్రని మణులతో కూడిన మువ్వల వడ్డాణము. ఈ విధముగా ఒకటేమిటి, సర్వ అవయవములు అరుణారుణమైన రక్తవర్ణముతో శోభించుచున్నది. భక్తుల పట్ల కరుణా సముద్రురాలైనది. హస్తములలో పుష్పము, బాణము, చాపము, అంకుశము మొదలైన ఆయుధములను ధరించినది. అణిమాది అష్టసిద్ధులు తన ప్రకాశరేఖలుగా కలిగిన భవానిని స్మరిస్తున్నాను. జగన్మాత సర్వారుణ అన్న నామమునకు సంబంధించిన ఒక విషయము వ్యాప్తిలో ఉంది. ఒకసారి జగద్గురువులైన ఆదిశంకరులు కైలాసమునకు వెళ్ళారట. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఆసీనులై ఉండే చోటికి వెళ్ళి నమస్కరించి, అమ్మా, ఎప్పుడూ నా తండ్రి అయిన పరమేశ్వరునితో కలిసి దర్శనమిచ్చేదానివి, ఇవాళ ఒక్కదానివే దర్శనమిస్తున్నావేమిటి? నా తండ్రి అయిన పరమేశ్వరుడు ఏదైనా అత్యవసరమైన దైవ కార్యము నిమిత్తమై వెళ్ళారా అని అడిగారట. అందుకు జగన్మాత, అదేమిటి శంకర, నా ప్రక్కనే ఆసీనులైన స్వామి నీకు కనిపించడం లేదా అని అడిగిందట. శంకరులు పరీక్షగా చూసి, అమ్మా, నీవు నీ అరుణవర్ణముచే ధవళవర్ణుడైన స్వామిని పూర్తిగా కప్పివేశావు. పరీక్షగా చూస్తే ఇప్పుడు స్వామి కనిపిస్తున్నారులే అన్నారట. ఆదిశంకరుల మాటలకు జగన్మాత చిరునవ్వు నవ్విందట. ఇది శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము సర్వారుణ అని వర్ణించిన జగన్మాత రూపము. ఈ రూపమును మనసులో ధ్యానించగలిగితే మన జన్మ ధన్యము. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి వీడియోలో.